ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి సవితమ్మ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థుల ఆకలి తీర్చడానికే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, విద్యార్థులు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల విద్యార్థులందరికీ సుమారుగా 475 కళాశాలలో 1.5 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్నం పూట భోజనం అంటే డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్నం భోజనం వసతి కూడా ఏర్పాటు చేశాం. పిల్లలు నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 14-19లో రాష్ట్రం విడిపోయి కష్టకాలంలో ఉన్నప్పటికీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు పస్తులతో ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు నాటి బాలులే రేపటి పౌరులు, వాళ్ళు బాగుండాలి, అన్ని విధాలుగా బాగుండాలని మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంలోనే మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు. మరి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు. నా బడుగు బడిగిన వర్గాలు అన్నారు. నా బడుగు బడిగిన వర్గాల బిడ్డలు స్కూళ్ళలో కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టడం కూడా ఇష్టం లేక సుమారుగా 1.5 లక్షల మంది పస్తులతో 5 సంవత్సరాల్లో చదువుకున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లగానే ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కూర్చొని చర్చించి మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్మ గారి పేరు మీద మనం భోజనం పిల్లలందరికీ ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకొని సుమారుగా ఈ 3 నెలలకే 27 కోట్ల నిధులు అవుతాయి. అది కూడా ఈ కష్టకాలంలో ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పులే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులే కనిపిస్తున్నాయి. అయినా పిల్లలు విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 నెలలకే 27 కోట్లు, మరి సంవత్సరానికి సుమారుగా 96 కోట్ల నిధులతో ఈ మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేశాం. విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేము పొద్దున్నే ఉదయం 7 గంటలకు వచ్చి భోజనం చేసుకొచ్చి సాయంకాలం 5 గంటల వరకు మళ్ళీ ఇంటికి పోయే వరకు మాకు భోజనం ఇబ్బంది పడతాం. చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు ఉత్సాహంగా థ్యాంక్ యూ లోకేష్ సార్ అని కూడా వాళ్ళు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గతంలో కూడా మేము గతంలోనే చెప్పాం, మా ఎదురుగానే అన్నా క్యాంటీన్ ఉండేది. అన్నా క్యాంటీన్లు కూడా మూపించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. గతంలో కూడా మేము చెప్పాం, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తామన్నాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏదైతే తొలి సంతకం అన్నామో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీ తొలి సంతకం చేశాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ డిఎస్సీ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో మరి మన పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఐటీఐ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. ఐటీఐ కాలేజ్ కూడా నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ చేయబోతున్నాం. మరి బడుగు బడిగిన వర్గాల పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాల ఇక్కడ ఇబ్బందిగా ఉంది సార్ అంటే ఆల్రెడీ ఈ అకాడమిక్ ఇయర్కే స్టార్ట్ చేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తుంది.